वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। आठों ही प्रहर मेरे तेरे ध्यान में लग जाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। बिन मांगे वो पाया, जिसे ढूंढ रही दुनिया, उसने हमें अपनाया, उसने हमें अपनाया। कोई पूछे कौन मिला, मुख कैसे बतलाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। चुप रहना चाहे हम, ये आंखें बोलती है, इनमें बसता है तो सब भेद ये खोलती है, सब भेद ये खोलती है। चेहरे की ये मुस्कान तेरा पता बता जाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। किसी और ने ना देखा, बस हम और तुम थे जब, बदली जीवन रेखा, बदली जीवन रेखा। चमके क्यों ना भाग्य भला, भगवान जो चमकाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। आठों ही प्रहर मेरे तेरे ध्यान में लग जाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान
ज्ञान सुनाने वाले। ఓం శాంతి. మురళీ డేట్ 30/5/2025. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు శాంతిధామానికి సుఖధామానికి వెళ్ళేందుకు ఈశ్వరీయ ధామంలో కూర్చొని ఉన్నారు. ఇది సత్యమైన సాంగత్యము. ఇందులో మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. ప్రశ్న: పిల్లలైన మీరు తండ్రి కంటే గొప్పవారు, తక్కువ వారు కాదు. ఎట్లా? బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలారా, నేను విశ్వానికి అధికారిగా అవ్వను, మిమ్మల్ని విశ్వానికి అధికారిగా చేస్తాను. అంతేకాక బ్రహ్మాండానికి కూడా అధికారిగా చేస్తాను. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రినైన నేను పిల్లలైన మీకు నమస్కరిస్తూ ఉన్నాను. అందువల్లే మీరు నాకంటే గొప్పవారు. నేను అధికారులైన మీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఇంత గొప్పవారిగా చేసే తండ్రికి మీరు మళ్ళీ నమస్కరిస్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు నమస్తే. కానీ పిల్లలు బాబా నమస్తే అని బదులు కూడా చెప్పరు. ఎందుకంటే బాబా మనల్ని బ్రహ్మాండానికే కాక విశ్వానికి కూడా అధికారులుగా చేస్తారని పిల్లలకి తెలుసు. తండ్రి కేవలం బ్రహ్మాండానికి మాత్రమే అధికారిగా అవుతారు, విశ్వానికి అధికారిగా అవ్వరు. పిల్లలను బ్రహ్మాండానికి విశ్వానికి రెంటికి అధికారులుగా చేస్తారు. కనుక గొప్పవారు ఎవరో చెప్పండి. పిల్లలే గొప్పవారు కదా, అందుకే పిల్లలు మళ్ళీ నమస్కరిస్తారు. బాబా మమ్మల్ని మీరు ఇంత గొప్పవారిగా బ్రహ్మాండానికి విశ్వానికి అధికారులుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి నమస్తే బాబా అని పిల్లలు అంటారు. ముస్లింలు కూడా మాలేకం సలాం, సలాం మాలేకం అని అంటారు కదా. నిశ్చయం ఉన్న పిల్లలకు ఖుషీ ఉంటుంది. నిశ్చయం లేకుంటే ఇక్కడకు ఎవరూ రాలేరు కూడా. ఇక్కడ వచ్చిన వారికి మేము మానవ గురువుల వద్దకు రాలేనని తెలుసు. మనిషి తండ్రి టీచరు లేక మనిషి గురువు వద్దకు వెళ్ళడం లేదని మీకు తెలుసు. వీరు ఆత్మీక తండ్రి, ఆత్మీక టీచర్, ఆత్మీక సద్గురు. మనుష్యులైతే అనేక మంది ఉన్నారు, కానీ వీరైతే ఒక్కరు మాత్రమే ఉన్నారు. వీరి పరిచయం ఇంతకుముందు ఎవ్వరికీ లేదు. రచయిత రచనల గురించి ఎవ్వరికీ తెలియదని భక్తి మార్గంలోని శాస్త్రాలలో కూడా ఉంది. తెలియని కారణంగానే వారిని అనాథులని అంటారు. బాగా చదువుకున్న వారైతే మన ఆత్మలందరి తండ్రి ఒక్క నిరాకారుడే అని అర్థం చేసుకోగలరు. వారొచ్చి తండ్రి, టీచర్, సద్గురువుగా కూడా అవుతారు. గీతలో కృష్ణుని పేరు ఎంత ప్రసిద్ధి అయింది. గీత సర్వశాస్త్ర శిరోమణి, ఉత్తమోత్తమైనది. గీతనే మాతాపిత అని అంటారు. ఇతర ఏ శాస్త్రాలను మాతాపిత అని అనరు. శ్రీమద్ భగవద్గీత మాత అని మహిమ చేయబడుతుంది. భగవంతుని ముఖ కమలం నుండి వెలువడిన గీతా జ్ఞానము. తండ్రి అత్యంత ఉన్నతమైన వారు కనుకే వారు ఉన్నతోన్నతమైన వారిగా గాయనం చేయబడిన గీతను గానం చేసి ఉంటారు. గీతనే రచయిత అవుతుంది. మిగిలిన శాస్త్రాలన్నీ దాని రచన. అయినా గీత ఆకులే. గీత ద్వారా సృష్టించబడినవే. రచన ద్వారా ఎప్పుడూ వారసత్వం లభించదు. లభించిన అల్పకాలిక మాత్రమే. ఇతర శాస్త్రాలు అనేకమున్నాయి. వాటిని చదవడం వల్ల అల్పకాల సుఖము ఒక జన్మకు మాత్రమే లభిస్తుంది. వాటిని మనుషులకు చదివిస్తారు. ఎన్ని రకాల చదువులున్నాయో అవన్నీ మనుషులకు అల్పకాలం కొరకు చదివిస్తారు. అల్పకాలిక సుఖం లభిస్తుంది. మరుసటి జన్మలో మరొక చదువు చదవవలసి వస్తుంది. ఇక్కడ ఒక్క నిరాకార తండ్రి మాత్రమే 21 జన్మలకు వారసత్వం ఇస్తారు. దీనిని మనుషులెవ్వరూ ఇవ్వలేరు. వారు పైసాకు కొరకాకుండా తయారు చేస్తారు. తండ్రి మనల్ని విలువైన వారిగా చేస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. మీరందరూ ఈశ్వరుని పిల్లలే కదా.
సర్వవ్యాపి అన్నందువలన ఏమీ అర్థం చేసుకోలేరు. అందరిలో పరమాత్మ ఉంటే ఫాదర్హుడ్ అయిపోతుంది. అందరూ తండ్రులే, అయితే వారసత్వం ఎక్కడి నుండి లభిస్తుంది? ఎవరి దుఃఖాన్ని ఎవరు హరిస్తారు? తండ్రే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. తండ్రి దుఃఖాన్ని పొగుడుతారంటే ఏ అర్థమూ రాదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయింది. అందుకే చిత్రాలలో కూడా స్పష్టం చేసి చూపించినారు. మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నామని పిల్లలు మీ బుద్ధిలో ఉన్నది. తండ్రి పురుషోత్తములుగా చేసేందుకు వచ్చారు. బ్యారిస్టర్, డాక్టర్ మొదలైన చదవడం వల్ల పదవులు పొందుతారు. ఈ చదువు ద్వారా మేము ఫలానాగా అవుతామని భావిస్తారు. ఇక్కడ మీరు సత్యమైన వారి సాంగత్యంలో కూర్చొని ఉన్నారు. దీనివల్ల మీరు సుఖధామంలోకి వెళ్తారు. సత్యధామాలు కూడా 2 ఉన్నాయి. ఒకటి సుఖధామము, 2 శాంతిధామము. ఇది ఈశ్వరుని ధామము. తండ్రి రచయిత కదా. ఎవరైతే తండ్రి ద్వారా అర్థం చేసుకొని తెలివైన వారిగా పోతారో వారి కర్తవ్యం సేవ చేయడం. తండ్రి అంటూ ఉన్నారు, ఇప్పుడు మీరు అర్థం చేసుకొని తెలివిగల వారిగా అయ్యారు కనుక శివాలయానికి వెళ్ళి తెలపండి. వీరిపై ఫలాలు, పుష్పాలు, వెన్న, నెయ్యి, తుమ్మెత్త పూలు, గులాబీ మొదలైన వెరైటీ పువ్వులు ఎందుకు సమర్పణ చేస్తారు అని అడగండి. కృష్ణుని మందిరంలో ఉమ్మెత్త పూలు అర్పించరు. అక్కడ చాలా మంచి సువాసన గల పువ్వులే తీసుకువెళ్తారు. శివుని ముందు ఉమ్మెత్త పూలను కూడా అర్పిస్తారు, గులాబీ పూలను కూడా అర్పిస్తారు. దీని అర్థమైతే ఎవరికీ తెలియదు. ఈ సమయంలో పిల్లలైన మనల్ని తండ్రి చదివిస్తూ ఉన్నారు. మనుష్యులు ఎవరూ చదివించరు. మిగిలిన ప్రపంచమంతటా మనుషులే మనుషుల్ని చదివిస్తారు. మిమ్మల్ని భగవంతుడే చదివిస్తారు. ఏ మనిషిని భగవంతుడు అని ఎప్పటికీ అనరు. లక్ష్మీనారాయణలను కూడా భగవంతుడని అనరు. వారిని దేవతలు అని అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లను కూడా దేవతలని అంటారు. భగవంతుడు ఒక్క తండ్రి మాత్రమే. వారు సర్వ ఆత్మల తండ్రి. అందరూ ఓ పరంపిత పరమాత్మ అని అంటారు. వారి సత్యమైన పేరు శివుడు. పిల్లలు మీరు శాలిగ్రామాలు, పండితులు రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు సత్యమైన శివలింగాన్ని పెద్దదిగా చేస్తారు. శాలిగ్రామాలను చిన్నవిగా చేస్తారు. ఆత్మలను శాలిగ్రామని అంటారు. శివుడు అంటే పరమాత్మ. వారు అందరికీ తండ్రి. మనమంతా భాయి బ్రదర్హుడ్ అని అంటారు కూడా. తండ్రి పిల్లలపైన మనస్మంతా సోదరులమే. అయితే సోదరులుగా ఎలా అయ్యారు? ప్రజాపిత బ్రహ్మ నోటి ద్వారా ప్రజలు రచించబడతారు. వారు బ్రాహ్మణులు, బ్రహ్మణీలు. మనం ప్రజాపిత బ్రహ్మ సంతానము కనుకే బీకేస్ అని పిలువబడతాము. అచ్చా, బ్రహ్మకు జన్మనిచ్చేదెవరు? భగవంతుడు. బ్రహ్మ, విష్ణు, శంకర్లు వీరందరూ వారి రచనయే. సూక్ష్మవతనాన్ని కూడా వారే రచించారు. బ్రహ్మ ముఖ కమలము ద్వారా పిల్లలు మీరు వెలువడ్డారు. బ్రాహ్మణీలని పిలువబడతారు. మీరు బ్రహ్మముఖ వంశావళి వారు, దత్తు తీసుకోబడిన వారు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలకు ఎలా జన్మనిస్తారు? తప్పకుండా దత్తత తీసుకొని ఉంటారు. ఉదాహరణకి గురువు అనుచరులను దత్తు తీసుకుంటాడు. వారిని శిష్యులని అంటారు. కనుక ప్రజాపిత బ్రహ్మ మొత్తం ప్రపంచానికంతా తండ్రి అయ్యారు కదా. వారిని గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉండాలి కదా. సూక్ష్మవతనంలో కూడా బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ, విష్ణు, శంకర్లనే గాయనమే ఉన్నది. కానీ సూక్ష్మవతనంలో ప్రజలుండరు. ప్రజాపిత బ్రహ్మ ఎవరు మొదలైన విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ బ్రాహ్మణులు కూడా స్వయాన్ని బ్రహ్మ
సంతానమని చెప్పుకుంటారు. ఇప్పుడు బ్రహ్మ ఎక్కడుంటాడు? వీరైతే ఇక్కడ ఉన్నారని అంటారు. వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారని అంటారు. వారు తమని పూజారి బ్రాహ్మణులుగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా బ్రహ్మ సంతానమయ్యారు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు పరస్పరం సోదరులవుతారు. బ్రహ్మను శ్రీబాబా దత్తత తీసుకున్నారు. నేను ఈ వృద్ధ శరీరంలో ప్రవేశించి మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను చెప్తారు. మనుషుల్ని దేవతలుగా చేయటం మనుషుల పని కాదు, రచయిత అని తండ్రినే అంటారు. భారతీయులకి తెలుసు. శివ జయంతి కూడా జరుపుకుంటారు. శివుడు అందరికీ తండ్రి. దేవీ దేవతలకు ఈ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారో మనుషులకి తెలియదు. స్వర్గ రచయిత పరమాత్మ వారిని పతిత పావనులు అని అంటారు. వాస్తవానికి ఆత్మ పవిత్రంగా ఉంటుంది. తర్వాత సతో రజో తమోలోకి వస్తుంది. ఈ సమయంలో కలియుగంలో ఉన్న వారంతా తమో ప్రధానంగా ఉన్నారు. సత్యయుగంలో సతో ప్రధానంగా ఉండేవారు. 5000 సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. 2500 సంవత్సరాలు దేవతా వంశం కొనసాగింది. వారి పిల్లలు కూడా రాజ్యపాలన చేశారు కదా. లక్ష్మీనారాయణులు ది ఫస్ట్, ది సెకండ్ ఇలా కొనసాగుతూ వస్తుంది. మనుషులకు ఈ విషయాలను గురించి కొంచెం కూడా తెలియదు. సమీపంలో అందరూ తమో ప్రధాన పతితులుగా ఉన్నారు. ఇక్కడ ఒక్క మనిషి కూడా పావనంగా ఉండలేడు. అందరూ ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కనుక ఇది పతిత ప్రపంచం కదా. దీనినే కలియుగ నరకమని అంటారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని, పావన ప్రపంచమని అంటారు. మళ్ళీ పతితులుగా ఎలా అయ్యామని ఎవ్వరికీ తెలియదు. తమ 84 జన్మల గురించి ఏ భారత్వాసికి తెలియదు. మనుషులు ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకుంటారు. తక్కువలో తక్కువ 1 జన్మ తీసుకుంటారు. భారతదేశాన్ని అవినాశి ఖండమని అంటారు. ఎందుకంటే ఇక్కడే శివబాబా అవతరిస్తారు. భరతఖండం ఎప్పుడూ నాశనం అవ్వదు. మిగిలిన ఖండాలన్నీ నాశనం అవుతాయి. ఈ సమయంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ప్రాయలోపం అవుతుంది. ఎవరు స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. ఎందుకంటే దేవతలు సతో ప్రధానంగా పావనంగా ఉండేవారు. ఇప్పుడు అందరూ పతితులుగా పూజారులుగా అయిపోయారు. ఇది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. భగవాను వాచ కూడా భగవంతుడు అందరికీ తండ్రి. వారు ఒక్కసారి మాత్రమే భారతదేశంలో వస్తారు. ఎప్పుడు వస్తారు? పురుషోత్తమ సంగమ యుగంలో వస్తారు. సంగమ యుగంనే పురుషోత్తమ యుగమని అంటారు. ఇది సంగమ యుగము. కలియుగం నుండి సత్యయుగంగా, పతితు నుండి పావనంగా అయ్యే యుగము. కలియుగంలో పతిత మనుషులు ఉంటారు. సత్యయుగంలో పావన దేవతలు ఉంటారు. కాబట్టి దీనిని పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు. ఈ సమయంలో తండ్రి వచ్చి పతితు నుండి పావనంగా చేస్తారు. మీరు మనుషుల నుండి దేవతలుగా పురుషోత్తములుగా అయ్యేందుకు వచ్చారు. ఆత్మలైన మనము నిర్వాణ ధామంలో ఉండేవారమని కూడా మనుషులకు తెలియదు. అక్కడ నుండి పాత్రను అభినయించేందుకు వచ్చాము. ఈ నాటకం ఆయుష్ 5000 సంవత్సరాలు. మనము ఈ బేహద్దు నాటకంలో పాత్రను అభినయిస్తాము. మనుషులందరూ పాత్రధారులే. ఈ డ్రామా చక్రము తిరుగుతూనే ఉంటుంది, ఎప్పుడూ నిలబడదు. మొట్టమొదట ఈ నాటకంలో సత్యయుగ పాత్రను అభినయించేందుకు దేవతలు వస్తారు. ఈ మనుషులందరూ పాత్రధారులే. త్రేతాయుగంలో క్షత్రియులు ఉంటారు. నాటకం గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఇది ముళ్ళ అడవి. మనుషులందరూ దుఃఖంలోనే ఉన్నారు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. కలియుగంలో అనేక మంది మనుషులు ఉన్నారు.
సత్యయుగంలో ఎంతమంది ఉంటారు? చాలా కొద్ది మందే ఉంటారు. ఆది సనాతన సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉంటారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు మార్పు చెందుతుంది. మానవ సృష్టి నుండి మళ్ళీ దేవతా సృష్టి జరుగుతుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. కానీ ఇప్పుడు స్వయాన్ని దేవీ దేవతలమని పిలిపించుకోరు. తమ ధర్మాన్నే మర్చిపోయారు. కేవలం భారతీయులు మాత్రమే తమ ధర్మాన్ని మర్చిపోయారు. హిందూ స్థానంలో ఉన్నందున హిందూ ధర్మమని అంటారు. దేవతలు పావనంగా ఉండేవారు. ఇక్కడుండేవారు పతితులు కనుక స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు. దేవతలను పూజిస్తూ ఉంటారు. స్వయాన్ని పాపులమని నీచులమని అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు పూజ్యులుగా ఉండేవారు, తర్వాత మీరే పతిత పూజారులుగా అయ్యారు. హంసో సోహంకు అర్థం కూడా తెలుపబడింది. వారు ఆత్మనే పరమాత్మ అని అంటారు. ఇది అసత్యమైన అర్థము. అసత్య శరీరము, అసత్య మాయ. సత్యయుగంలో ఇలా అనరు. తండ్రి సత్యమైన ఖండాన్ని స్థాపన చేస్తారు. మీరే పూజ్యులుగా ఉండేవారు, తర్వాత మీరే పతిత పూజారులుగా అయ్యారు. హంసోకు అర్థం కూడా తెలుపబడింది. వారు ఆత్మనే పరమాత్మ అని అంటారు. ఇది అసత్యమైన అర్థము. అసత్య శరీరము, అసత్య మాయ. సత్యయుగంలో ఇలా అనరు. తండ్రి సత్యమైన ఖండాన్ని స్థాపన చేస్తారు. రావణుడు మళ్ళీ అసత్య ఖండంగా చేస్తాడు. ఇది కూడా తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు ఆత్మలు, బిందువులు. మీలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. మనం ఆత్మలము. ఎలా ఉన్నామో కూడా ఎవరికీ తెలియదు. నేను బ్యారిస్టర్ని, ఫలా అని మాత్రమే తెలుసు. ఆత్మను గురించి ఒక్కరికి కూడా తెలియదు. తండ్రే వచ్చి తెలియచేస్తూ ఉన్నారు. మీ ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడూ నాశనం అవ్వదు. ఈ భారతదేశమే పూల తోటగా ఉండేది. సుఖమే సుఖం ఉండేది. ఇప్పుడు దుఃఖమే దుఃఖము ఉంది. ఈ జ్ఞానాన్ని తండ్రి ఇస్తూ ఉన్నారు. పిల్లలైన మీరు ఇప్పుడు తండ్రి ద్వారా కొత్త కొత్త విషయాలు వింటారు. అన్నిటికంటే కొత్త విషయము, మీరు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును ఏ మనుషులు చదివించలేరు. భగవంతుడు చదివిస్తారు. ఆ భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనడం నిందించుట అవుతుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. రావణుడు నరకంగా చేస్తాడు. ఈ విషయాలు ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. తండ్రే వచ్చి మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. మలిన వస్త్రాలను శుభ్రపరిచి మహిమ కూడా ఉన్నది. అక్కడ వికారాలే ఉండవు. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. ఇప్పుడు ఇది వికారి ప్రపంచము. హే పతిత్ పావన్, రండి. మమ్మల్ని రావణుడు పతితులుగా చేశాడని పిలుస్తూ ఉంటారు. కానీ రావణుడు ఎప్పుడు వచ్చాడో, ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. రావణుడు ఎంత నిరుపేదలుగా చేసేశాడు. భారతదేశం 5000 సంవత్సరాల క్రితం చాలా ధనవంత దేశంగా ఉండేది. బంగారు వజ్ర వైడూర్యాల మెహళ్ళు ఉండేవి. చాలా ధన సంపదలు ఉండేవి. ఇప్పుడు దాని గతి ఏమైంది? ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ కిరీటధారులుగా చేయలేరు. శివబాబా భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారని ఇప్పుడు మీరు చెప్తారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, మృత్యువు మీ ఎదురుగా నిల్చొని ఉంది. మీరు వానప్రస్థులు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి కనుక స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరిని స్మృతి చేస్తే పాపాలు భస్మమైపోతాయి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा,
మేము బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులము. స్వయం భగవంతుడే మమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేసే చదువు చదివిస్తున్నారు. ఈ నశాలో ఖుషీలో ఉండాలి. పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తమంగా అయ్యే పురుషార్థం చేయాలి. ఇప్పుడు మనది వానప్రస్థ అవస్థ. మృత్యువు ఎదురుగా నిల్చొని ఉంది. తిరిగి ఇంటికి వెళ్ళాలి కనుక తండ్రి స్మృతి ద్వారా అన్ని పాపాలను భస్మం చేసుకోవాలి. వరదానము: జ్ఞానమనే తాళము చెవి ద్వారా భాగ్యము యొక్క తరగని ఖజానాను ప్రాప్తి చేసుకునే మాలామాల్ భవ. సంగమ యుగంలో పిల్లలందరికీ తమ భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు జ్ఞానమనే తాళం చెవి లభించింది. ఈ తాళం చెవిని ఉపయోగించండి. ఎంత కావాలో అంత భాగ్యం యొక్క ఖజానాను తీసుకోండి. తాళం చెవి లభించింది మరియు చాలా సంపన్నంగా అయిపోయారు. ఎవరు ఎంత సంపన్నంగా అవుతారో అంత సంతోషం స్వతహాగానే అవుతుంది. సంతోషం అనే ప్రవాహం తరగకుండా అవినాశిగా ప్రవహిస్తూనే ఉన్నట్లు అనుభవం అవుతుంది. వారు సర్వ ఖజానాలతో నిండుగా సంపన్నంగా కనిపిస్తారు. వారి వద్ద ఏ విధమైన అప్రాప్తి ఉండదు. స్లోగన్: తండ్రితో సంబంధము మంచిగా ఉంచుకుంటే సర్వశక్తుల కరెంటు వస్తూ ఉంటుంది. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి. ఎంత పవిత్రత ఉంటుందో అంత బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ఉంటుంది. ఒకవేళ పవిత్రత తక్కువగా ఉంటే పర్సనాలిటీ కూడా తక్కువగానే ఉంటుంది. ఈ పవిత్రత యొక్క పర్సనాలిటీ సేవలో కూడా సహజంగా సఫలతను ఇప్పిస్తుంది. అయితే ఒకవేళ ఒక్క వికారము అంశమాత్రమున్నా దాని ఇతర సాథీలు కూడా దానితో పాటు తప్పకుండా ఉంటాయి. ఎలాగైతే పవిత్రతతో సుఖశాంతులకు చాలా లోతైన సంబంధం ఉందో అపవిత్రతకు కూడా 5 వికారాలతో లోతైన సంబంధం ఉంటుంది. అందువల్లే ఏ వికారము అంశమాత్రం కూడా ఉండరాదు. అప్పుడు పవిత్రత యొక్క పర్సనాలిటీ ద్వారా సేవ చేసేవారు అని అంటారు. అచ్చా, ఓం శాంతి. मधुर रागिनी सा तेरा प्यार बाबा, शीतल चांदनी सा तेरा प्यार बाबा। निर्मल सी गंगा उज्ज्वल सी यमुना, निर्मल सी गंगा उज्ज्वल सी यमुना, परम पावनी सा तेरा प्यार बाबा। मधुर रागिनी सा तेरा प्यार बाबा, शीतल चांदनी सा तेरा प्यार बाबा। तेरी आभा है सौरभ बिखेरे हुए, तुमको देखा तो बाबा हम तेरे हुए। तेरी आभा है सौरभ बिखेरे
खुशियाँ मिली है बेशुमार बाबा, मधुर रागिनी सा तेरा प्यार बाबा। जिंदगी सोने जैसी खरी हो गई, कैसी हम पे ये जादूगरी हो गई। जिंदगी सोने जैसी खरी हो गई, कैसी हम पे ये जादूगरी हो गई। जीवन में आई, जीवन में आई अब बाहर बाबा, मधुर रागिनी सा तेरा प्यार बाबा। ज्ञान की पाई अनमोल हमने निधि, योग की तुमसे सीखी अनोखी विधि। ज्ञान की पाई अनमोल हमने निधि, योग की तुमसे सीखी अनोखी विधि। हमें ले चले हो, हमें ले चले हो उस